అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొమరం భీము కూడా నిర్వహణ కమిటీ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుము దెబ్బ ఆధ్వర్యంలో కొమరం భీము కాలనీ నుండి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యాలయం పోస్టల్ కార్యాలయాలకు పాదయాత్రగా వచ్చి కొమరం భీము కాలనీలో నివాసిస్తున్నటువంటి అడవి బిడ్డల ఆవాసాలకు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మానవతా దృక్పథంతో స్పందించి భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు, ఎస్టీ చైర్పర్సన్స్ అనంత్ సింగ్ ఆర్య గారు, అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే గారు, రాష్ట్ర గవర్నరు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా ఆరుగురికి మేము కూడా ఈరోజు ఆదివాసీలందరూ కూడా మాకు మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలను నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇక్కడ వరకు పాదయాత్రగా వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఇవాళ మానవతా దృక్పథంతో స్పందించి ఇవాళ అడవి బిడ్డలు మొదటిసారిగా పాదయాత్రగా వచ్చి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆదివాసులు ఈ రకంగా రాలే. మొదటిసారిగా అడవి బిడ్డలు జిల్లా పోస్టా కార్యాలయానికి వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి తక్షణమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, రాష్ట్ర గవర్నరు జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అలోక్ ఆరాధే గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుము దెబ్బ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అనుబంధ సంఘాలు, కుల సంఘాలు అందరి ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.